హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను చికెన్ కర్రీ వండుతున్నానండి. ఫస్ట్గా అయితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే వేపుకుంటున్నానండి. ఒకసారి మూత పెట్టుకుని బాగా మగ్గించుకుందాం. పైగా చూసారు కదండి, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గినాయి. ఇప్పుడైతే చికెన్ వేసుకున్నానండి. అందులో 2 స్పూన్లు పసుపు, 2 స్పూన్లు ఉప్పు అయితే వేసుకున్నానండి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఉప్పు పసుపు చికెన్కి పట్టేలాగా వేపుకుని అదిగోండి మూత అయితే పెట్టుకున్నాను. వాటర్ అయితే వచ్చింది కదండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అయితే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. వేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుని ఒకసారి మూత పెట్టుకుందామండి. తర్వాత 3 స్పూన్లు కారం, అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకున్నానండి. చికెన్కి కారం ధనియాల పొడి అంతా పట్టేలాగా అయితే ఇదిగో చూసారు కదండి. కొంచెం వేసుకోరు కదండి, కారం అయితే ఎక్కువే పడుతుంది. అలాగే 1 స్పూన్ మసాలా కూడా వేసుకున్నానండి, గరం మసాలా. ఇంకా ఉందండి, రెండో పార్ట్లో పెడతాను వీడియో, తప్పనిసరిగా చూడండి.